న్యూస్ చూస్తున్నాం. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో ఇండియా కూటమి ఉన్నట్లు తెలుస్తోంది. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మైక్ కట్ చేయడంపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అంతేకాకుండా 8 మంది కాంగ్రెస్ ఎంపీల సస్పెండ్తో ఈ వివాదం తారాస్థాయికి చేరింది. సభలో తమను మాట్లాడనివ్వడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చేందుకు విపక్షాలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అవిశ్వాస తీర్మానం తెచ్చేందుకు ఇప్పటికే విపక్షాలు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, మరి ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం పట్ల ఉన్న అప్డేట్స్ తెలియజేయండి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో కొంత రాజకీయ ప్రకంపనలు కూడా రేపుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం తెలిపినటువంటి సమయంలో రాహుల్ గాంధీ ప్రదర్శించినటువంటి ఒక పుస్తకం సంబంధించిన అంశాలపై కొంత పార్లమెంట్ లో గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొంది. అయితే అధికార విపక్ష మధ్య కొంత ఒక మాటల యుద్ధం కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఒకసారిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా స్పీకర్ చైర్ దగ్గర కూడా దూసుకెళ్లినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ సభ వరుసగా వాయిదా పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ రోజు ఉదయం ప్రారంభమైనటువంటి పార్లమెంట్ సమావేశం అటు లోక్సభ మధ్యాహ్నం 12 గంటలకి వాయిదా పడింది. వాయిదా పడిన అనంతరం మళ్ళీ ప్రారంభమైనటువంటి వెంటనే మళ్ళీ రేపు ఉదయం 11 గంటలకి ఇటు లోక్సభ స్పీకర్ కూడా సభని రేపటికి వాయిదా కూడా వేయడం జరిగింది. అయితే ఇప్పటికే విపక్షాలు మాత్రం ఇటు స్పీకర్ ఓం బిర్లా తీరుపై అసంతృప్తి కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. అతను పై అవిశ్వాస తీర్మానం కూడా పెట్టేటువంటి యోచనలు కూడా ఇప్పటికే అటు కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే సంతకాల సేకరణ కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అంటే ముఖ్యంగా లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మైక్ కట్ చేయడంతో పాటు 8 మంది కాంగ్రెస్ ఎంపీలని ఇప్పటికే లోక్సభ స్పీకర్ కూడా సస్పెండ్ కూడా చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశం ముగిసేంత వరకు కూడా 8 మందిని సస్పెండ్ చేస్తూ ఒక నిర్ణయం కూడా తీసుకున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి ఇవన్నీ అంశాలపై కూడా చర్చించేందుకు కూడా ఇటు రైట్. థ్యాంక్ యూ నవీన్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.